ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఆగస్ట్ 29, ఆప్షన్ 2 జూలై 29, ఆప్షన్ 3 జూన్ 29, ఆప్షన్ 4 సెప్టెంబర్ 29. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పులుల దినోత్సవం ఇంటర్నేషనల్ టైగర్స్ డేని జూలై 29న జరుపుకుంటారు. జూలై 29న ఏ దినోత్సవం జరుపుకుంటాం? అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, థీమ్ వచ్చేసి సురక్షితమైన మరియు స్థిరమైన నివాసాలను నిర్ధారించడం. సురక్షితమైన మరియు స్థిరమైన నివాసాలను నిర్ధారించడం అనే థీమ్ తోటి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ టైగర్స్ డే అయితే కొనసాగింది. సో తొలిసారిగా ఈ టైగర్స్ డేని ఎప్పుడు జరుపుకున్నారు అంటే 2010 జూలై 29న జరుపుకున్నారు. 2010 జూలై 29న తొలిసారిగా ఇంటర్నేషనల్ టైగర్స్ డేని జరుపుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రాజెక్టు టైగర్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చింది ప్రభుత్వం అప్పట్లో. ఎప్పుడంటే 1973లో ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చారు 9 రిజర్వులతోటి. 9 టైగర్ రిజర్వులతోటి. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయంటే, టైగర్ రిజర్వులు మొత్తంగా 54 ఉన్నాయి. ప్రస్తుతం మన భారతదేశంలో 54 టైగర్ రిజర్వులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయని అడగవచ్చు. 3682 పులులు తాజాగా మన భారతదేశంలో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఓకేనా, అఫీషియల్ కౌంట్ ఇది అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులులు ఏవైతున్నాయో పులుల జనాభాలో మన మొత్తంగా మన భారతదేశంలో 70% పైగా మన దేశంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల జనాభాలో 70% పైగా పులులు మన దగ్గర ఉన్నాయి. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఏ తేదీన ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జూలై 28, ఆప్షన్ 2 జూన్ 15, ఆప్షన్ 3 ఆగస్టు 19, ఆప్షన్ 4 జూలై 21. ప్రతి సంవత్సరం కూడా హెపటైటిస్ దినోత్సవాన్ని జూలై 28 జరుపుకుంటారు. వరల్డ్ హెపటైటిస్ డే అంటాం దీన్ని. సో జూలై 21న జరుపుకుంటారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యాక్షన్ అనే థీమ్ తోటి వరల్డ్ హెపటైటిస్ డే అయితే జరిగింది. సో ఈ జూలై 29ని ఎందుకు జరుపుకుంటారంటే హెపటైటిస్ బి వైరస్ ఏదైతుందో దాన్ని కనిపెట్టి దానికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ఎవరైతే బ్లంబెర్గ్ ఉన్నాడో, బరుచ్ బ్లంబెర్గ్ అనే సైంటిస్ట్ ఉన్నాడో అతని పుట్టినరోజు పురస్కరించుకొని ఈ జూలై 28ని ప్రపంచ హెపటైటిస్ డేగా అయితే జరుపుకుంటాం మనం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివాస్ను ఏ తేదీన జరుపుకుంటారు? ఇంపార్టెంట్. భారతదేశంలో కార్గిల్ విజయ్ దివాస్ను ఏ తేదీన జరుపుకుంటారని అడుగుతున్నారు. సో జూలై 26న మనకు కార్గిల్ దివాస్గా జరుపుకుంటాం మనం. జూలై 26న ఎందుకోసం జరుపుకుంటారంటే 1999లో పాకిస్తాన్తో యుద్ధం చేయడంతో ఆ రోజు మనకు విజయం దక్కింది అనమాట. జూలై 26 తేదీన భారత్ పాకిస్తాన్ పైన యుద్ధంలో విజయం సాధించింది. అందుకు గుర్తుగా ఈ కార్గిల్ విజయ్ దివాస్ని అయితే జరుపుకుంటాం మనం. సో ఆ యుద్ధంలో మనకు భారతదేశం ఒక ఆపరేషన్ అనే నినాదంతో బరిలో దిగింది. ఆపరేషన్ విజయ్ ఆ సమయంలోనే చేపట్టడం జరిగింది. ఆపరేషన్ విజయ్ తోటి సక్సెస్ అయ్యాం. కార్గిల్ విజయ్ దివాస్ అని జరుపుకుంటాం అనమాట జూలై 26న. 1999లో పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచినందుకు ఈ దినోత్సవం జరుపుకుంటాం. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? సో మనకు ఇన్కమ్ ట్యాక్స్ డే అంటాం దీన్ని. సో ఏ తేదీన జరుపుకుంటారని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకు జూలై 24 తేదీన మన భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ డేగా జరుపుకుంటాం. జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవంగా జూలై 24 తేదీని జరుపుకుంటాం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఏ తేదీన ఆమోదించింది? ఆగస్టు 15 ఆప్షన్ 1, ఆప్షన్ 2 జనవరి 26, ఆప్షన్ 3 జూన్ 15, ఆప్షన్ 4 జూలై 22. సో జాతీయ జెండాను భారత ఏదైతే రాజ్యాంగ సభ ఉందో అది జూలై 22వ తేదీన ఆమోదించింది. జూలై 22 తేదీన రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో అతను అధ్యక్షతన మనకు రాజ్యాంగ సభ జూలై 22, 1947 స్వాతంత్రానికి కొద్ది రోజుల ముందైతే ఈ రాజ్యాంగ సభ జాతీయ జెండాను ఆమోదించింది. అందుకే దీన్ని ఈ జూలై 22ను జాతీయ పతాక దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఓకేనా. రాజ్యాంగ సభ ఆమోదించిన రోజును జాతీయ పతాక దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ
చదరంగ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ చదరంగ దినోత్సవం, ఇంటర్నేషనల్ చెస్ డే అని అంటాం. సో ఇది ప్రతి సంవత్సరం జూలై 20 తేదీన జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ చెస్ డే జూలై 20 తేదీన జరుపుకుంటాం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ప్రతి సంవత్సరం? ఆప్షన్ 1 జూలై 20, ఆప్షన్ 2 జూలై 21, ఆప్షన్ 3 ఆగస్టు 15, ఆప్షన్ 4 జూన్ 16. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ మూన్ డే ఏదైతుందో మూన్ డే అనేది మనకు జూలై 20 తేదీన జరుపుకుంటారు. మూన్ డే, ఓకేనా. ఇంటర్నేషనల్ మూన్ డే జూలై 20 తేదీన జరుపుకుంటారు. ఎందుకోసం అంటే తొలిసారిగా చంద్రుని పైన అడుగుపెట్టడం జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ 1969లో మనకు తొలిసారిగా చంద్రుని పైన అడుగుపెట్టారు. అపోలో 11 అనే మిషన్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఎవరైతున్నారో వీరిద్దరు కలిసి తొలిసారిగా జూలై 20 తేదీన 1969లో చంద్రుని పైన అడుగుపెట్టిన గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా జూలై 20 తేదీని అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ జనాభా దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ పాపులేషన్ డేని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఓకేనా, వరల్డ్ పాపులేషన్ డే అంటాం. ఓకేనా, జూలై 11న మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్. లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్ అనే థీమ్ తోటి అంతర్జాతీయ జనాభా దినోత్సవం జూలై 11న జరిగింది. ఇంపార్టెంట్ థీమ్స్ బాగా అడుగుతుంటారు, మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్ అనే థీమ్ తోటి ప్రపంచ జనాభా దినోత్సవం కొనసాగింది 24 ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ వన్, ఇయర్ కూడా మారుతుంటాయి థీమ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సో ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో డాక్టర్స్ డేని జూలై 1వ తేదీన జరుపుకుంటారు. డాక్టర్స్ డే భారతదేశంలో జూలై 1వ తేదీన అయితే జరుపుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నేషనల్ డాక్టర్స్ డే ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ రోజున జిఎస్టీ డేగా నిర్వహిస్తారు? సో మనకు అందరు తెలిసిందే జూలై 1వ తేదీన జిఎస్టీ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మనకు జిఎస్టీ 2016లో చూసుకున్నట్లయితే రాజ్యాంగ ఏదైతే 101వ సవరణ చట్టం ఉందో దాని ద్వారా మనకు అమల్లోకి వచ్చింది. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి జూలై 1ని జిఎస్టీ డేగా మనము గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది అమల్లోకి వచ్చింది 2017 జూలై 1 తేదీన. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ జూలై మంత్కు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్.